మూవీ సూపర్ బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్, సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ అయితే కంపల్సరీ థియేటర్లో కూర్చొని చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ ఎంట్రీ సీక్వెన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్స్ కానీ, మాస్. ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది థియేటర్లో. చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్. 3 years తర్వాత ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని. అండ్ మంచి స్టోరీతో కిరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, నిధి అగర్వాల్ యాక్టింగ్ అదిరిపోయింది, బాబీ డియోల్ ఎక్స్ట్రాడినరీ. యానిమల్ తర్వాత మళ్ళీ దానికి తగ్గ క్యారెక్టర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద ఎలా చూడాలనుకున్నామో అట్లనే చూసాము. అండ్ ఒక గోస్ బంప్స్, తెలియని ఆనందం. మా హీరో హిట్ కొట్టబోతున్నాడు, మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడన్న ఆనందం, సంతోషం ఆపుకోలేకపోతున్నా. జై పవర్ స్టార్. అన్నయ్య యాక్టింగ్ ఎరగ తీసేశారన్న, గ్రాఫిక్స్ సీజీ అన్న సూపర్గా చేశారు. ఓకే, నిధి అగర్వాల్ కూడా ఎరగొట్టేసింది. కీరవాణి బీజిఎం ఉంటుందన్న. ఇట్లా కీరవాణి బీజిఎం స్టార్ట్ చేయగానే సినిమా థియేటర్ మొత్తం లేచి నిలబడుతుంది. ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి, ఘోరంగా గూస్ బంప్స్. లాస్ట్లో ఫైట్ ఉంటుందన్న, లాస్ట్ బీజిఎం ఉంటుంది. అబ్బా అబ్బా అబ్బా, థియేటర్లో ఎవరు కూర్చోలేదు. వేరే లెవెల్, విలన్కి హీరోకి ఇట్లా చూపిస్తుంటాడు. వేరే లెవెల్ అన్న మూవీ అయితే. సూపర్ సూపర్ సూపర్. ఇండస్ట్రీకి ఒక్కడే మొగుడు ఎవరో తెలుసా? నన్ను ఓన్లీ పవన్ కళ్యాణ్. ఎడమ చెబుతో కొడతాను అన్ని. అన్న పవన్ కళ్యాణ్ గారికి హిట్లు ఫ్లాప్లు సంబంధం లేదు, అన్ని ఇండస్ట్రీ హిట్లే. ఓకే, ఇండస్ట్రీకి ఒక్కడే మొగుడు పవన్ కళ్యాణ్, అంతే. సినిమా మొత్తం క్లైమాక్స్ లో మరి ఓవర్ గా పెట్టి సినిమాని చెడదొప్పేశాడు అనేసి అంటున్నారు. అస్సలు లేదన్న, అస్సలు లేదు. పార్ట్ 2 కోసం పెట్టారు, అది పార్ట్ 2 కోసం పెట్టాడు. సినిమా మాత్రం ధూమ్ ధామ్ ఉందన్న. వచ్చినట్టు ప్రశాంతంగా ఎంతగానో వెళ్తున్నారంటే అంత బాగా వెళ్తున్నారు. సినిమా మాత్రం ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, గ్యాంగ్ పరంగా అన్ని బాగుందన్న. సినిమా సూపర్ హిట్. అస్సలు లేదు. ఆ సినిమాలో ముస్లింసే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఏ ధర్మాన్ని తప్పుగా చూపించలేదు. మనం అందరం కూడా అనుకుంటాం ఇప్పుడు జనసేన పరంగా ఏమంటామంటే హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఓకే ఓకే అందరూ కూడా ఏమనుకుంటారంటే హిందూ ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అది ఇది అని అంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా వేరే మతాన్ని కించపరచలేదు. ఆయన ధర్మం ఏంటనేది ఆయన ధర్మాన్ని చూపిస్తున్నాడు. ఆయన ధర్మం పట్ల ఆయన గౌరవంగా ఉంటున్నాడు. పరమతానికి గౌరవం ఇస్తున్నాడు, ఆయన మతానికి మర్యాద ఇస్తున్నాడు. అలా చాలా చక్కగా సినిమా కూడా అలాగే తీశారు. బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే లాస్ట్ బీజిఎం ఉంటుంది. హీరోకి విలన్కి మధ్యలో, సుడిగాలి మధ్యలో ఉంటుంది. సూపర్ అది బీజిఎం. సూపర్ ఉందన్న. చాలా విజువల్ ఎఫెక్ట్స్, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది. అసలైంది ఉంది పార్ట్ 2లో. రాజమౌళి అన్న ఒక్క సినిమా కళ్యాణ్ బాబుతో సెట్ చేయి ఇంకా అయిపోద్ది. జ్యోతి కృష్ణ అన్న సూపర్ చేశారు. క్రిస్ కూడా చాలా బాగా చేశారు. కీరవాణి బీజిఎం ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ బీజిఎం. సినిమాకి హైలైట్. లేదు, క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ పార్ట్ 2లో అసలైంది ఉంది. ఆ పార్ట్ 2లో అసలైంది ఉంది, చూపించేది పార్ట్ 2లో చూపిస్తారు. క్లైమాక్స్ చెడదబ్బు, క్లైమాక్స్ హైలైట్. క్లైమాక్స్ ఏం చెడదబ్బలే, క్లైమాక్స్ హైలైట్. సెకండ్ పార్ట్కి ఉంది అసలైంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఎనర్జీ ఏమైనా తగ్గిందా పెరిగిందా? అసలు యాక్చువల్గా రాజమౌళితో సెట్ చేయాలంటే మీరు అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంది ఆ రేంజ్. ఎంత బాగా యాక్ట్ చేశారు. ఎప్పుడు ఆయన లవర్ బాయ్గా చూసి లవ్ సినిమాలో చూసాం, కానీ ఇట్లాంటి సినిమాలు ఎప్పుడు చూడలేదు. చాలా బాగా చేశారు. కానీ క్లైమాక్స్ లో RRR ఎండింగ్ ఇచ్చారనేసి అంటున్నారు చాలా మంది. RRR ఎండింగ్ ఏం లేదు, ఇది యాక్చువల్గా సూపర్. RRR ఏం లేదు. పార్ట్ 2 ఎక్సలెంట్. పార్ట్ 2లో అసలైంది ఉంది. బాబీ డియోల్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సాంగ్స్ ఎలా అనిపించినాయి అన్న మీకు? సాంగ్స్ ఓకే, బట్ బీజిఎం ఎక్సలెంట్. ఓకే, యా, సూపర్. ఏం నచ్చింది బ్రో మూవీలో మీకు? మా దేవుడు బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ పిచ్చెక్కింది, బుర్ర పాడు. బ్రో మూవీ ఎలా అన్న? మూవీ ఎలా అనిపించింది? సినిమా సూపర్ అన్న, మాటలు లేవు సినిమాకి. మా అన్న ఇంత కష్టపడతాను కలని అనుకోలేదు. అన్న కడుపు నింపేసింది చాలా అన్న. హ్యాపీ అన్న, సూపర్ సినిమా అన్న. సెకండ్ పార్ట్ క్లైమాక్స్ లో అరే సెకండ్ పార్ట్ ఏదన్నా, ఫస్ట్ పార్ట్ హైలైట్, సెకండ్ పార్ట్ హైలైట్. సినిమా హైలైట్ అన్న. మా అన్న మా కడుపు నింపింది చాలా అన్న. ఇంత కష్టపడతా అనుకోలేదు. అక్కడ డిప్యూటీ సీఎం అయినా కూడా ఇంత కష్టపడతా అనుకోలేదు. పొలిటికల్ యాక్టివ్ రోడు, సినిమా యాక్టివ్ రోడు, ఇంత యాక్టివ్ అనుకోలేదు మేము. కానీ మా కడుపు నింపేసి హ్యాపీ ఫుల్. థ్యాంక్ యూ. నిధి అగర్వాల్ బాగానే చేసింది, యాక్టింగ్ బాగానే చేసి మంచిగా యాక్టింగ్ చేసింది. బాగుంది, సూపర్. అన్నోడు సూపర్. ఆమె సినిమాకి పర్వ సెట్ అయింది కూడా. సినిమాకి అన్న జోడి పర్వ సెట్ అయింది. అన్న జోడి సూపర్ సినిమా. సెకండ్ పార్ట్ లో మన ఇది ఉంది కదా నక్క సీన్, అవన్నీ ఏం లేవు, అవన్నీ సూపర్ అన్న. అసలు మీరు ఏమనుకున్నా అంటే
మా అన్న కట్టా చూస్తే చాలనుకోలే కానీ ఇంత కష్టపడతా అనుకోలే మా అన్న సూపర్ సినిమా భయ్ మా కడుపు నింపేసి అన్నదాలు సూపర్ 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 జై పవన్ స్టార్ సాలనా సూపర్ 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 ఏం నచ్చింది బ్రో మూవీలో మీకు? అదేవుడు బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? నువ్వే పిచ్చెక్కింది బుర్ర పాడు బ్రో మూవీ ఎలా అన్న మూవీ ఎలా అనిపించింది? సినిమా సూపర్ అన్న మాటలు లేవు సినిమాకి మా అన్న ఇంత కష్టపడతాను కలనే అనుకోలేదు అన్న కడుపు నింపేసింది సాలనా హ్యాపీ అన్న సూపర్ సినిమా అన్న సెకండ్ పార్ట్ క్లైమాక్స్ లో అరే సెకండ్ పార్ట్ ఏదన్నా ఫస్ట్ పార్ట్ హైలైట్ సెకండ్ పార్ట్ హైలైట్ సినిమా హైలైట్ అన్న మా అన్న మా కడుపు నింపింది చాలన్న ఇంత కష్టపడతా అనుకోలేను అక్కడ డిప్యూటీ సీఎం అయినా కూడా ఇంత కష్టపడతా అనుకోలేదు పొలిటికల్ యాక్టివ్ ఉన్నాడు సినిమా యాక్టివ్ ఉన్నాడు ఇంత యాక్టివ్ అనుకోలేదు మేము కానీ మా కడుపు నింపేసి హ్యాపీ ఫుల్ థ్యాంక్ యూ వాళ్ళని తక్కువ చేసి చూపించారు. నిధి అగర్వాల్ బాగానే చేసింది యాక్టింగ్ బాగానే చేసి మంచిగా యాక్టింగ్ చేసింది బాగుంది సూపర్ అన్నోడు సూపర్ ఆమె సినిమాకి పర్వ సెట్ అయింది కూడా సినిమాకి అన్న జోడి పర్వ సెట్ అయింది అన్న జోడి సూపర్ సినిమా సెకండ్ పార్ట్ లో మన ఇది ఉంది కదా నక్క సీన్ అవన్నీ ఏం లేవు అవన్నీ సూపర్ అన్న అసలు నేను ఏమనుకున్నా అంటే మా అన్న కట్టా చూస్తే చాలనుకోలే కానీ ఇంత కష్టపడతా అనుకోలే మా అన్న సూపర్ సినిమా భయ్ మా కడుపు నింపేసి అన్నదాలు కెరీర్లోనే తప్పేసి సూపర్ 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 జై పవన్ స్టార్ సాలనా సూపర్ అన్న ఒక సీన్ ఉంది ఆ సీన్ ఎలా అనిపించింది? అన్న పులి పవన్ కళ్యాణ్ ముందు పులి ఎంత అన్న పవన్ కళ్యాణ్ ముందు పులి ఎంత సింబాలిక్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలు రెండు ఇట్లంటే కూర్చుంటాయని చెప్పి చూపించిండు అన్న కొల్లగొట్టినదే సాంగ్ అమ్మో అమ్మో ఇంకా ఏం సాంగ్ అన్న గుద్దాల సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న వజ్రాల్ చార్మినార్ దగ్గర వజ్రాల్ సీన్ ఉంటది కదా అన్న అది ఎలా అనిపించింది? వజ్రాల్ సీన్ దగ్గర ఫైట్ ఉంది కదా అన్న కీరవాణి వంగవచ్చు కీరవాణి డైలాగ్స్ అన్న కళ్యాణ్ బాబు కామెడీ చేస్తాడు అమ్మ తోడు నా అత్తారింటి దారేది గబ్బర్ సింగ్ ట్రోలర్స్ అంటున్నారు ఈ సినిమాలో డైలాగ్ ఉంది పరిష అంగీ గోడ బేగలే ట్రోలర్స్ ఎవరు పవన్ కళ్యాణ్ అంతే సినిమా బాగుంది పవర్ స్టార్ అంతే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు క్లాసిక్ ఉంది ఫిలిం నెక్స్ట్ హాఫ్ నుంచి చూడాలి యా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.